sugar-free diets. Dr. Rams diabetic rice తినండి. పెద్దలు గౌరవనీయులు స్వామి గారు వారి బృందం ఈవేళ కన్నుల పండగగా నేను నాకు 68 సంవత్సరాలు ఎన్నో పెళ్లి చూశాను. ఇంత నిండుగా ఇంతమంది జంటలతో పెళ్లి చేయడం చాలా కన్నుల పండుగగా ఉంది. నేను రాత్రి స్వామి గారిని కలిసినప్పుడు వారు ఒక మాట అన్నారు. అది నేను ఎప్పుడూ అనుకోలేని మాట. మా రాజకీయ నాయకులు నాలుగు నోటంటే వచ్చి రాని మాట. అది ఏ మాట అన్నారంటే ఆశ్చర్యపోయాను నేను. పాత్రి గారు అందరూ పెళ్లి చేసుకుంటారు, వైభోగంగా చేసుకుంటారు, కోట్లు కోట్లు ఖర్చు పెట్టి లక్షలు ఖర్చు పెట్టి చేసుకుంటారు. కానీ ట్రైబుల్లో ఉన్న పెళ్లి కూతురు పెళ్లి కొడుకు వాళ్ళకి ఆశలు ఉంటాయి కదా, వాళ్ళు మంచి పెళ్లి చేసుకోవాలి, బాగా చేసుకోవాలనుకుంటారు కదా. కానీ వాళ్ళు చేసుకోలేని స్తోమత లేదు, చేసుకునే స్తోమత లేదు. అటువంటి వారికి సమాజంలో మిగతా వారి మాదిరిగా మాకు బ్రహ్మాండంగా పెళ్లి జరిగాయి. ఆయన ఒక ఆత్మస్థైర్యాన్ని కల్పించాలని ఉద్దేశంతో ఈ కార్యక్రమం పెట్టిన స్వామి గారు అంటే నిజంగా కాళ్ళకి అందరూ కూడా నమస్కారం పెట్టవలసిన అవసరం. నేను ఒక మాట అంటాను, మీరు అందరూ కూడా అది ఎక్కువ మాట్లాడే టైం కూడా లేదు. అందరికీ ఒక మాట అంటాను, పెళ్లి కొడుకు పెళ్లి కూతురికి మీరు ఎన్ని కోట్లు ఖర్చు పెడితే ఇటువంటి పెళ్లి దొరుకుతుందండి, ఇటువంటి పెద్దల ఆశీర్వాదం దొరుకుతుంది, ఇంతమంది కళ్ళుల పండుగ చూసే అవకాశం దొరుకుతుంది. మరి మీరు అంత అదృష్టవంతులు కదా. వారు కోరుకుంటున్న ఆఖరిని ఒక మాట అన్నారు, మీరు ఆనందంగా ఉండాలి, ఈ కుటుంబం ఆనందంగా ఉండాలి, మీకు పుట్టబోయే పిల్లలు కూడా ఈ సమాజానికి పనికొచ్చేలా ఉండాలి, అది నా కోరిక అన్నారు. ఇంకా మీరు అందరూ కూడా ఆదర్శంగా ఉండండి. చూస్తున్నాం వచ్చి పెళ్లిళ్ళు, పెళ్లి తాళి కట్టిన తర్వాత కొంతమంది కలపట్లేదు. అటువంటి పరిస్థితి రాకూడదు. మన హిందూ ధర్మం, సనాతన ధర్మం, పెళ్లికి ఒక మంచి సాంప్రదాయం ఉంది. పెళ్ళి అంటే మన జీవితంలో ఒక అదృష్టమైన రోజు. అంటే మీరు అందరూ కూడా భార్యాభర్తలు అన్యోన్యంగా ఉండండి, మంచి పిల్లలు కనండి, వారి దేశానికి ఉపయోగపడేలాగా తీర్చమని చెప్పి కోరుకుంటూ ఇటువంటి కార్యక్రమం చేసినటువంటి స్వామి గారికి, మరి ఈ కార్యక్రమాన్ని సహకరిస్తున్న పెద్దలు చాలా మంది నాకు చెప్పారు స్వామి గారు, వాళ్ళందరికీ కూడా నా తరపున పాదాభివందనం చేస్తూ ఆ దేవుడు అందరికీ కూడా. ఇండియా పాకిస్తాన్ తాజా అప్డేట్స్ కోసం డౌన్లోడ్ చేసుకోండి RTV లైవ్ యాప్.